ఈరోజు ఒక మంచి టాపిక్ ఏంటి, సైన్స్ డే వస్తుంది కాబట్టి నేషనల్ సైన్స్ డే సందర్భంగా మనం ఒక మంచి కెమిస్ట్రీ ఈజ్ డిఫరెంట్ అండ్ డిఫికల్ట్. అంటే అది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. చాలా మంది కెమిస్ట్రీని హార్డ్గా భావిస్తారు, ఒక అర్థం అవ్వదు అని అంటారు. సో వై కెమిస్ట్రీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ సబ్జెక్ట్ అనేది ఈరోజు మన టాపిక్. సో సైన్స్ యాక్చువల్గా బేసిక్గా ఒక 4 పార్ట్స్గా డివైడ్ అయిపోయి ఉంది. ఏంటిది? అందులో మొట్టమొదటిది మనకి జువాలజీ, అండ్ రెండోది బాటనీ, అండ్ మూడోది కెమిస్ట్రీ, అండ్ 4 ఫిజిక్స్. ఇట్లా 4 పార్ట్స్గా మనకి మొత్తం సైన్స్ అనేది డివైడ్ అయింది బేసిక్గా. సో ఇక్కడ మనకి బాటనీ అనేది చూస్తే కనుక ద బాటనీ డీల్స్ విత్, దేని గురించి మాట్లాడుతుంది బాటనీ అనే సబ్జెక్ట్ అనే అంటే కనుక ప్లాంట్స్. సో మొక్కలు, వాటి యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, అవి ఏ విధంగా శ్వాస తీసుకుంటాయి, ఏ విధంగా న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి, అండ్ ప్రతిదీ కూడా ప్లాంట్స్కి రిలేటెడ్గా మనకి బాటనీ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ నేచర్లో ఆ బాటనీ ప్లాంట్స్ అనేది ఒక పార్ట్. సో బాటనీ డీల్స్ విత్ ద నేచర్. అండ్ నెక్స్ట్ జువాలజీ ఏం చెప్తుంది అంటే, జువాలజీ కూడా మనకి నేచర్ గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేచర్లో ఉన్నటువంటి యానిమల్స్, ప్లాంట్స్తో పాటుగా మనకి యానిమల్స్ కూడా మన నేచర్లో పార్ట్ అండ్ పార్సెల్. సో ఈ యానిమల్స్లో మనం కూడా వస్తాం. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్సో యానిమల్స్, బట్ యానిమల్స్ హ్యావింగ్ సమ్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంట్యూషన్ పవర్. సో ఒక విచక్షణ జ్ఞానం అనేది ఉన్నటువంటి యానిమల్స్గా హ్యూమన్ బీయింగ్స్ మనం ట్రీట్ చేయొచ్చు. సో మన మొత్తం ఆల్ ద యానిమల్స్ యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, వాళ్ళ యొక్క బాడీ ఎలా ఉంది, ఏ స్ట్రక్చర్స్, ఏ పార్ట్స్ ఎలా పనిచేస్తాయి, అండ్ ఆల్ అబౌట్ దట్ అనమాట. సో స్ట్రక్చర్, వాటి యొక్క ఫంక్షనింగ్ మొత్తం మన జువాలజీలో తెలుస్తుంది, మనకి తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి కెమిస్ట్రీ. అఫ్ కోర్స్ కెమిస్ట్రీ అంటే జువాలజీ అండ్ బాటనీ బోత్ ఆర్ అబౌట్ నేచర్లో ఉన్నటువంటి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కెమిస్ట్రీ కూడా ఇది ఏంటంటే, ఈ మిగిలినవి ఒక్కొక్కటి ట్రీట్ చేస్తే, ఇక్కడ మనకి కెమిస్ట్రీలో మనకి నేచర్లో ఉన్నటువంటి ఈ మొక్కలు, యానిమల్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ బోత్ అసలు ఈ రెండు కూడా కాంబినేషన్లో అనమాట. ప్లాంట్స్ కావచ్చు, ఎర్త్ కావచ్చు, యూనివర్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఆల్ ద 5 ఎలిమెంట్స్. ఏంటో 5 ఎలిమెంట్స్, పంచభూతాలు, భూమి ఏ విధంగా తయారైంది, నీరు ఏ విధంగా తయారైంది, అండ్ అగ్ని ఏ విధంగా ఏర్పడుతుంది, అండ్ ఎయిర్ దేంతో తయారైంది, అండ్ యూనివర్స్, ద స్కై, హౌ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఆల్ ద పంచభూతాలు ఏ విధంగా తయారైనాయి అనేది మనకి ఈ కెమిస్ట్రీలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో అది కూడా ఒక టాపిక్. ఏంటది? ఆటం యొక్క స్ట్రక్చర్. సో అది అక్కడి నుంచి మనం డీప్గా వెళ్తారనమాట కెమిస్ట్రీలో. సో ఒక పక్క నుంచి ఈ విధంగా కెమిస్ట్రీ నేచర్ ఏ విధంగా తయారైందో, మొత్తం నేచర్ అనేది అసలు ఏ విధంగా తయారైంది, బేసిక్ ఎలిమెంట్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మన కెమిస్ట్రీ. అండ్ దీంతో పాటుగా ఎప్పుడైతే మన బాడీ ఆర్ వాట్ ఎవర్ యానిమల్స్ యొక్క బాడీ హెల్త్ ఏ విధంగా మనం అంటే వాటికి ఏమేం కావాలి. అఫ్ కోర్స్ మన బాడీ 5 ఎలిమెంట్స్తో తయారైంది. సో ఈ 5 ఎలిమెంట్స్తో తయారైంది కాబట్టి ఏం కావాలి, మన బాడీకి ఏం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము, ఒకవేళ ఆరోగ్యం పాడైతే ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి, ఏ డిసీజ్కి ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి, ఇదంతా కూడా మనకి అంటే ఈ మెడిసిన్స్ తయారీ చేసే విధానం అనేది మనకి కెమిస్ట్రీలో చెప్తారు. సో నేచర్ గురించి ఒక పక్కన చెప్తూనే ఇంకో పక్కన ఆల్ ద ఎలిమెంట్స్ యొక్క స్ట్రక్చర్స్ కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అవి ఏ విధంగా తయారు చేస్తారు, మెడిసిన్స్ తయారు చేస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 2 టాపిక్స్ గురించి మనకి కెమిస్ట్రీలో ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్. సో ఈ ఫిజిక్స్ ఏం చెప్తుంది, ఈ మొత్తం ఇప్పుడు ఏవైతే యానిమల్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ ఉన్నామో, ఈ హ్యూమన్ బీయింగ్స్ కంఫర్ట్ జోన్గా ఏ విధంగా ఉండాలి, కంఫర్టబుల్గా ఏ విధంగా నివసించాలి, లివింగ్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ అనమాట. సో లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి అంటే కంఫర్ట్ జోన్లో ఇప్పుడు మనకి ఫ్యాన్స్ కనిపెట్టారు, లైట్స్ కనిపెట్టారు, టీవీస్, రిఫ్రిజిరేటర్స్, ఇవన్నీ దేనికోసం? జస్ట్ బికాస్
టు బీ హ్యాపీ అండ్ కంఫర్టబుల్లీ. సో మనకి సపోర్ట్ చేయడానికి, మనకి ఎయిడ్ చేయడానికి ఈ ఫిజిక్స్ అనేది హెల్ప్ అవుతుంది. అంటే ఆ ఫిజిక్స్లో మనకి మొత్తం ఇవి ఎలా తయారు చేస్తారు, ఏ విధంగా తయారు చేయొచ్చు, ఒక మిషనరీని ఏ విధంగా తయారు చేయొచ్చు అనేది మనకి ఫిజిక్స్ తెలుసుకోవడం వల్ల అర్థమవుతుందని తెలుస్తుంది అనమాట. సో ఇట్లా ఈ 4 కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 4 మనం చూస్తే కనుక ఈ ఫిజిక్స్, జువాలజీ, బాటనీ ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కెమిస్ట్రీ మాత్రం 2 టాపిక్స్ని ప్యారల్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా 2 టాపిక్స్ ప్యారల్గా డివైడ్ చేయాలి కాబట్టి కొంచెం హార్డ్గా, కొంచెం డిఫరెంట్గా కెమిస్ట్రీ అనేది ఉంటుంది అండ్ డల్ సబ్జెక్ట్గా ఉంటుంది. బికాస్ కెమిస్ట్రీ నీడ్స్ ఇమాజినేషన్ పవర్. మన కెమిస్ట్రీ అర్థం చేసుకోవాలంటే ఒక వ్యక్తికి ఇమాజినరీ పవర్ ఉండాలి, అది ఊహాత్మకంగా వాళ్ళు ఎంతో ఆలోచించగల సామర్థ్యం వాళ్ళకు ఉండాలన్నమాట. అదేవిధంగా వాళ్ళకి మెమరీ పవర్ కూడా ఉండాలి. ఇప్పుడు కెమిస్ట్రీ మనకి అర్థం అవ్వాలి ఈజీగా అంటే ఒక వ్యక్తికి, ఒక స్టూడెంట్కి ఉండాల్సిన 2 లక్షణాలు ఏంటి అంటే హీ షుడ్ హ్యావ్ సమ్ మెమరీ పవర్ అండ్ హీ షుడ్ హ్యావ్ ఇమాజినేషన్ పవర్. ఊహాశక్తి మరియు జ్ఞాపక శక్తి ఉంటే కెమిస్ట్రీ అనేది చాలా ఈజీగా ఒక వ్యక్తికి అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సైన్స్ డే.